అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివాను పియల్ల, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, ది అడిక్షన్ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఇవాళ మనము క్యానబిస్ యూజ్ డిజార్డర్ గురించి మాట్లాడుకుందాం. క్యానబిస్ యూజ్ డిజార్డర్ అంటే క్యానబిస్ అంటే గంజాయి, మ్యారివానా. సో ఈ గంజాయి తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు, మానసిక సమస్యలు గురించి మాట్లాడుకుందాం. గంజాయి చాలా మంది జాయింట్ రూపంలో స్మోక్ చేస్తుంటారు. సిగరెట్స్ అలవాటు ఉన్న వాళ్ళు, లేకపోతే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ గంజాయి కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. రెగ్యులర్ గా ఈ గంజాయి తీసుకోవడం వల్ల వాళ్ళలో చాలా మానసిక సమస్యలు అనేది ఏర్పడుతుంటాయి. సో ఈ మానసిక సమస్యలు అనేవి మొదటిగా స్కిజోఫ్రీనియా లేకపోతే సైకోసిస్, సైకోటిక్ డిజార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీటిలో ఈ సైకోటిక్ డిజార్డర్స్ లో వాళ్ళలో ఆడిటరీ హాలుసినేషన్స్ లేకపోతే డెల్యూజన్స్, అంటే ఆడిటరీ హాలుసినేషన్స్ అంటే చెవులో మాటలు వినిపించడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా కూడా మాటలు లేకపోతే శబ్దాలు వినిపించడము, ఎవరో వాళ్ళని బెదిరిస్తున్నట్టు వినిపించడము జరుగుతుంది. ఇదే కాకుండా ఎక్కువగా అనుమానాలు ఎవరో ఏదో చేస్తున్నారని, చంపేయాలని చూస్తున్నారని, చేతబడి చేస్తున్నారని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి హాని చేస్తున్నారని అట్లాంటి అపోహలు అనేవి ఏర్పడుతుంటాయి. సో ఈ డెల్యూజన్స్ అనేవి చాలా కామన్ గా చూస్తుంటాం. ఈ డెల్యూజన్స్, ఆడిటరీ హాలుసినేషన్స్, ఇదే కాకుండా వాళ్ళలో సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోతుంది. విపరీతమైన కోపం, చిన్న చిన్న వాటికి కూడా కోపపడము, వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ఇంజ్యూర్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు హాని చేసుకోవడం, లేకపోతే ఎదుటి మనిషికి హాని చేయడం అనేది జరుగుతుంది అనమాట. గంజాయి తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలను మనము తొందరగా అరికట్టవచ్చు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ చేస్తే చాలా వరకు మనం ఇట్లాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.